అందరికీ జై శ్రీరామ్. ఈరోజు నేను గ్రామంలో జరుగుతున్న మోసాల గురించి ఈరోజు చెప్దామనుకుంటున్నాను. మా ఊర్లో జరిగిన మొదటి మోసం ఇదే. అది ఏంటి అంటే ఊరి సరౌండింగ్స్‌లో ఏదైనా ప్రైవేట్ సంస్థ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేసింది అంటే వాళ్ళు జీపీడీపీ గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్‌కి ఎంతో అంత సహాయం చేసి డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. డెవలప్‌మెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఊర్లో ఉన్న సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని, వార్డ్ మెంబర్ వీళ్ళందరూ గాని ఆ పైసలను తీసుకువచ్చి ఊర్లో డెవలప్‌మెంట్‌కి పైసా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ మా గ్రామంలో అలాంటి వర్క్ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్లి ప్రైవేట్ సంస్థకి అడిగిన విషయం మొదటిదే. మా ఊర్లో ఉన్న గుళ్ళని కట్టించండి చాలు అని అన్నారు. ఆ ఒప్పందం అయిపోయింది. ఆ పైసలు తీసుకొని వచ్చారా? లేదంటే ఏం చేశారు? కానీ గుడి వర్క్ చేస్తానని అన్న వెంచర్ అతనైతే ఇప్పటికి వర్క్ పెండింగ్‌లోనే చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి 10 ఇయర్స్ అయిపోయింది. గుడి వర్క్ అయితే అట్లనే ఉంది. లేపోతే ఈ గ్రామంలో ఉన్న పెద్దలు గాని, సర్పంచ్ వీళ్ళేమైనా వాళ్ళ పైసలు తీసుకొచ్చి ఏమైనా తిన్నారా మరి? మీరెందుకు భయపడుతున్నారు? ఈ గుడిని ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? రామాలయం గుడి కట్టకపోవడానికి కారణం ఏమిటి? మీరు చెప్పాల్సిన బాధ్యత అది. ఖచ్చితంగా ముందుకొచ్చి అదేందో చెప్పండి. దాని వెనక ఈ గుడి వెనకాల జరుగుతున్న ప్రాబ్లమ్ ఏంది? అసలెందుకు స్టాప్ అయితుంది? చెప్పండి. చెప్తారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. అలాగే ఈ గుడి వర్క్ మాత్రం తొందరగా స్టార్ట్ అవ్వాలి. తొందరగా స్టార్ట్ అయ్యి గుడి వర్క్ అయితే కంప్లీట్ కావాలని ఆ దేవుడిని కూడా ఈరోజు మళ్ళీ కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ముందుకు రండి. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన గుడి కంప్లీట్ చేసుకుంటారని ఆ దేవుడిని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్.